బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పంపిణీకి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. వచ్చే వారంలోనే 72,000కు పైగా ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పంపిణీ చేయడం తెలుస్తోంది. సో ఓవరాల్గా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇక ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. సో ఈ నేపథ్యంలోనే అర్హులకు సంబంధించి రీవెరిఫికేషన్ నడుస్తోంది. ఇప్పటికే ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లియర్గా ప్రకటన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక 1 వీక్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ రాబోతుంది. సో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి అర్హులైన నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ శ్రీకారం చుట్టాం ఇప్పటికే. సో ఈ ప్రక్రియ వచ్చే వారం నుంచి కంటిన్యూ అవుతున్నట్టు ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొని ఈ రోజుతో 15 నెలలు అయిందని, గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందంటూ ఇక తెలంగాణ ప్రజానికానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేని కారణంగా తులం బంగారం లేట్ అవుతుంది. ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించింది. వాటన్నిటిని గాడిన పెడుతూ అభివృద్ధి సంక్షేమం చేపడుతున్నాం. ఎక్కడా తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఇచ్చిన ప్రతి మాటను, హామీని ఆలస్యమైన నిలబెట్టుకుంటామంటూ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇటీవల ప్రారంభించగా వాటిలో కొందరిని అర్హులుగా గుర్తించారు. తొలి విడతలో 72,045 మందికి ఇళ్లను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత చాలామందికి తమను ఎందుకు అర్హులుగా గుర్తించలేరంటూ అధికారుల చుట్టూ ప్రజెక్చర్లు చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే తమను కూడా తొలి విడతల్లోనే గుర్తించాలని, తాము ఇంటి పనులను మొదలు పెడతామంటూ అధికారులు చెప్పుకుంటున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 26న రాష్ట్రంలోని మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం. అధికారులు అర్హుల జాబితాను వెల్లడించారు. ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇళ్లను ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో 72,045 మందికి ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి మిగిలిన ఊర్లలో అర్హుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక తొలి విడత అర్హుల జాబితాను ప్రకటించింది. అయితే ఇప్పుడున్న దరఖాస్తుల ఆధారంగా మిగిలిన గ్రామాల్లో అర్హుల ఎంపికకు అధికారులు ప్రత్యేకంగా రీవెరిఫికేషన్ చేపడుతున్నారు. ఈ రీవెరిఫికేషన్కు వచ్చిన సమయంలో చాలామంది ఇంటి దగ్గర లేకపోవడం, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కావడం లేదని, ఇప్పుడు అలా కాకుండా ఈ రీవెరిఫికేషన్ సమయంలో ఒక్కరు ఇంటి దగ్గర ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి అధికారులు ఖచ్చితంగా డేటాను తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికల్లో భాగంగా వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తుల మేరకు ఇందిరమ్మ ఇల్లు యాప్ ద్వారా గతంలోని దరఖాస్తులను ఇళ్లకు వెళ్ళి పూర్తి వివరాలు నమోదు చేశారు. దరఖాస్తుదారులను L1 అంటే సొంత స్థలం ఉన్నవారు, L2 సొంత స్థలము ఇల్లు లేనివారు, L3 ఇతరులు అని 3 జాబితాలుగా విభజించారు. ముఖ్యంగా అతిపేద కుటుంబాలను గుర్తించి వారిని ప్రాధాన్యతతో ఇళ్లకు అర్హులుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి వార్షిక ఆదాయం కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వారు దీని నుంచి మినహాయిస్తారు. ఇక ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. ఈ ఆర్థిక సాయాన్ని 4 విడతల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది. ఒక్కసారి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కనుక మనం డిస్కషన్ చేసుకున్నట్టయితే మొదటి విడత కింద ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తొలి విడత 72,042 ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సో రీవెరిఫికేషన్ పేరిట ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఎవరైనా ఇంటిలో ఒక కుటుంబ సభ్యులున్నా వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. సో అధికారులు సమాచారం సేకరించి ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వచ్చే వారం నుంచే అర్హులైనటువంటి నిజమైన నిరుపేద కుటుంబాలకు ఖచ్చితంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం
గతంలో శ్రీకారం చుట్టింది. శ్రీకారం చుట్టినట్టుగానే కొంతమంది మొదటి విడతలో మా పేరు ఎందుకు రాలేదంటూ కన్ఫ్యూజ్ అవ్వడం, అధికారుల దగ్గర వెళ్ళి వాళ్ళ మొరబెట్టుకోవడం, సో ఇటువంటి యాక్టివిటీస్ జరిగినటువంటి నేపథ్యంలో ఎంతకైనా మంచిది అర్హుల్ని మళ్ళొకసారి రీవెరిఫికేషన్ చేద్దాం. సో రీవెరిఫికేషన్లో ఎవరైనా నిజంగా మొదటి విడతల్లో వాళ్ళు కనుక అర్హులై ఉంటే వాళ్ళను ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుగా గుర్తించేదా ప్రయత్నం చేద్దామని మూడు రకాలుగా విభజించింది. నెంబర్ 1 సో జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు, నెంబర్ 2 సో జాగా లేకుండా ఇల్లు లేకున్న వాళ్ళు, నెంబర్ 3 ఇతరులు అన్నట్టు ఇట్లా 3 రకాలుగా విభజించుకొని సో 3 రకాల్లో మొదట ప్రాధాన్యత ఇల్లు లేని వారికి, స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇవ్వాలనేది మొదటి ప్రాధాన్యత. రెండో విడత మరి స్థలము ఇల్లు లేని వాళ్ళకు రెండో విడతల ప్రిఫరెన్స్, మూడో విడత ఇతరులు. సో మొదటి విడతలోనే వితంతులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, నిల్వ నీడ లేనటువంటి నిరుపేద కుటుంబాలు ఎవరైతున్నారో వీళ్ళకి మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లుకు వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇంకొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండి కూడా దరఖాస్తు పెట్టుకుంటారు. సో అటువంటి వాళ్ళకు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ నిజంగా నిరుపేదలు మాత్రమే ఊళ్ళో 1000 మందిలో నిరుపేద కుటుంబాల్లో నిజంగా నిల్వ నీడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది సో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఆయన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుండే ఎట్టి పరిస్థితుల్లో అర్హులను మేము ఖచ్చితంగా ఆదుకుంటాం, అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను మిత్తులు కడుతూ గత ప్రభుత్వంలో ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోయినాయి. బట్ మా ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి సో రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇతర అన్ని అంశాల విషయంలో మేము ప్రజలకు న్యాయం చేస్తాం, ప్రజలకు ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సుధాం ఇందిరమ్మ ఇల్లు వారి వచ్చే వారమైనా షురు అవుతాయా? లబ్ధిదారులకు వారి ఖాతాలో మొదటి విడత కింద ₹1,00,000 పడతాయా? మరి ఏం జరుగుతుంది ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇటువంటి సంక్షేమ పథకాల కోసం చాలా వరకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మరి అప్పుల కుప్పలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎంతవరకు అర్హులకు సరైనటువంటి సకాలంలో అందిస్తుందో మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.